వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. హైదరాబాద్ లో అక్రమ వలసదారుల అంశంపై రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. రోహింగ్యాల అంశంపై ఎంబీటీ అధ్యక్షుడు అంజద్ ఉల్లా ఖాన్ బీజేపీ నాయకుల మధ్య సవాల్ ప్రతి సవాల్తో హైదరాబాద్ పాత బస్తీ అట్టుడికింది. అంజద్ ఉల్లా ఖాన్ నివాసాన్ని ముట్టడించేందుకు వెళ్తుండగా బీజేపీ నాయకులు నిరంజన్ యాదవ్, అందెల శ్రీరాములు యాదవ్లతో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలను ఐఎస్ సదన్ మాథన్నపేట వద్ద పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. వారిని గోల్కొండ ఆఫీస్, నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ అరెస్టులను బీజేపీ నాయకులు ఖండించారు. తాము అక్రమ వలసదారులపై పోరాడుతూ ఉంటే పోలీసులు తమను అక్రమంగా అరెస్టు చేయటం ఏంటని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. భాగ్యనగరం నుంచి రోహింగ్యాలను పంపించే వరకు తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, అసలు ఈ గొడవ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? హైదరాబాద్ నగరంలో మహేశ్వరంతో పాటు చంద్రాయనగుట్ట సిటీకి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో ఈ రోహింగ్యాలు అయితే బంగ్లాదేశ్ సంబంధించిన రోహింగ్యాలు అక్రమంగా స్థిరపడి నివాసాలు ఏర్పరుచుకున్నారు అనేది చాలా కాలంగా ఉన్నటువంటి కార్యక్రమం అనేది. ముఖ్యంగా ఇక్కడ నివాసం ఉండడంతో పాటు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఇతర రకాలైనటువంటి ప్రభుత్వ గుర్తింపుని కూడా తీసుకొని ఇండియన్స్ గానే వాళ్ళు తెలంగాణ అవుతున్నారు, గొప్ప ప్రజలుగా అట్లాగానే అవుతున్నారు. వీరందరికీ కూడా రోహింగ్యాలు ఉన్నారు, వారు ప్రభుత్వ పథకాలను యూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి అందరినీ తిరిగి వెనక్కి పంపించాలి అనేది బీజేపీ చాలా కాలంగా డిమాండ్ చేస్తుంది. దాంతో పాటు ఇటీవల ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ ఎస్ఐఆర్ కు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో రోహింగ్యాలకు సంబంధించినటువంటి అంశం మరొకసారి తెర మీదకి వచ్చింది. దీనికి ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ కార్డులు కానీ ఇతర గుర్తింపు కార్డులు కూడా ఏ విధంగా జారీ అయ్యాయి అనే కోణంలో కూడా బీజేపీ అయితే చేస్తోంది. దాంతో పాటు వారికి అండగా ఉంటున్నటువంటి రాజకీయ పార్టీలను కూడా వారి ముఖ్యంగా 2002 సంబంధించిన డాటా బేస్ లో వీరందరికీ ఎటువంటి వివరాలు లేవు. ఎందుకంటే వీళ్ళంతా బంగ్లాదేశ్ కి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఇక్కడ హైదరాబాద్ లో ఉంటూ హైదరాబాద్ గా తెలంగాణ అవుతున్నారు. దీనివల్ల ఎక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వారిని రోహింగ్యాలను వెళ్ళగొట్టే వరకు తాము పోరాటం చేస్తామని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ ఇన్ఛార్జి కూడా నేరుగా రోహింగ్యాలకు సంబంధించినటువంటి వేరియాకి వెళ్ళి వాళ్ళ వివరాలను కూడా బయటపెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో సంబంధించినటువంటి నేతలు రోహింగ్యాలకు అండగా ఉంటున్నారనేది బీజేపీ పార్టీలు అయితే ఆరోపిస్తుంది. దేశ రక్షణకు సంబంధించి అక్కడ సమగ్రకు సంబంధించినటువంటి అంశంలో రోహింగ్యాలకు మద్దతుగా నిలవడం వల్ల, అంటే నోటీస్ ఇవ్వడం, ఇట్లాంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వడం వల్ల రోహింగ్యాల రాజకీయ పార్టీకి ఓటు బ్యాంకుగా మారారు. ఓట్లకు ఇలాంటి సున్నితమైన అంశాలను చేయడం అనేది సమంజసం కాదు అనేది బీజేపీ అయితే చెప్తుంది. దీనికి సంబంధించి నిన్న ఎంపీటీ నేతలు అట్లాగే బీజేపీ మధ్య మాటలు యుద్ధమైతే కొనసాగింది. చర్చకు సిద్ధమంటూ కూడా ఇద్దరు సవాల్ చేస్తున్న పరిస్థితులలో పోలీసులు బీజేపీ నేతలు కూడా అరెస్టు చేశారు. అయితే బీజేపీ నేతలు మాత్రం రోహింగ్యాల అంశాన్ని తాము వదిలిపెట్టేది లేదు. దేశానికి సంబంధించినటువంటి విషయంలో ఎలక్షన్ కమిషన్ కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నటువంటి ఇప్పటికే తమ పార్టీ నుంచి కూడా వారికి ఆదేశాలు అయితే ఉన్నాయి. నిజంగా అర్హులు ఉంటే కనుక వాళ్ళు ఎస్ఐఆర్ లో రిజిస్టర్ చేయడంతో పాటు అర్హులు కాని వాళ్ళు, అంటే రోహింగ్యాల లాంటి వాళ్ళు ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఎస్ఐఆర్ లో స్థానం కల్పించకూడదు అనే దానికి కట్టుబడి ఉంది. దానికి సంబంధించి అయితే ప్రస్తుతం ఈ మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి రోహింగ్యా అంశం అయితే తెర మీదకి వచ్చింది. సంబంధించి బీజేపీ అయితే ఇటు పరిస్థితుల్లో సహించేది లేదు. రోహింగ్యాలను తొలగించే వరకు వారిని వెనక్కి పంపాల్సిందే అంటూ కూడా బీజేపీ నేతలు అయితే స్పష్టం చేస్తున్నారు.
రైట్, థ్యాంక్ యూ రమేష్.